హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా గన్పల్లి. ఎంతో హెల్తీ అండ్ సింపుల్ మటన్ పాయా సూప్ ఎలా చేసుకుందామో చూసిద్దాం రండి. దానికోసం మటన్ కళ్ళు అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి క్లీన్ చేసి. తర్వాత ఒక ఉల్లిగడ్డ ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఇలా తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక కుక్కర్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత 2 యాలక్కాయలు, ఒక 5-6 లవంగాలు, ఒక 2 దాచిన చెక్కలు, ఒక 7-8 మిరియాలు ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని కట్ చేసుకొని ఇలా వేసుకోండి. మంచిగా వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఆ ఉల్లిగడ్డ కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ఎర్రగా వేగనివ్వండి. ఎర్రగా ఉల్లిగడ్డ వేగిన తర్వాత మనం ఫస్ట్ అయితే తీసుకున్నాం కదా మేక కాళ్ళు, ఆ కాళ్ళని అయితే మంచిగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఆ మేక కాళ్ళు అయితే ఉల్లిగడ్డలు ఎర్రగా వేగిన తర్వాతనే వేయండి. వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు అయితే మంచిగా ముక్కలైతే వేగనివ్వండి. నూనెలో వేగితే ఆ నీసు అనేది ఉన్నా కూడా పోతుందనమాట, నీసు వాసన అనేది రాదు. సో మేక కాళ్ళు అయితే మంచిగా వేయించుకోండి. ఇక్కడే మంచిగా వేగుతాయి అన్నమాట. నూనెలో మంచిగా ఫ్రై చేస్తే వాసన అయితే అస్సలకి రాదు. సో చాలా బాగుంటుంది అనమాట. మంచిగా ముక్కలు వేగిన తర్వాత కొంచెం సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి కలపండి. కలిపిన తర్వాత 1 లీటర్ వాటర్ అయితే పోసుకోండి. మనం తీసుకున్న దానికైతే 1 లీటర్ వాటర్ సరిపోతుంది. సో మీరు చేసుకునేటప్పుడు మీ మెజర్మెంట్ బట్టి తీసుకోండి సూప్ కోసం. సో లీటర్ వాటర్ అయితే సరిపోతుంది, కొంచెమే చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కడిగి వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. అప్పుడే మంచిగా ఉడుకుతుంది. ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేటప్పుడు కూడా ఆవిరంతా పోయిన తర్వాతే తీయండి. కుక్కర్ అయితే డేంజర్ అండి. సో ఆవిరి పోక ముందుకే తీస్తే పేలుతుంది అనమాట కుక్కర్. సో ఇక్కడ చూడండి ముక్కలు అయితే మంచిగా ఉడికాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు ఒక 5-6 తీసుకొని మన కారం తగ్గట్టు మిక్సీ పట్టుకొని దీంట్లోనే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. ఆ కారం అనేది మంచిగా పడుతుంది అనమాట. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది మటన్ పాయా సూప్. చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా కాళ్ళు ఇరుగుతాయి కదా, వాళ్ళకైతే ఈ సూప్ పెట్టమని డాక్టరే సజెస్ట్ చేస్తారనమాట. సో రీసెంట్గా అయితే మా అత్తయ్యకి కాలు ఇరిగిందనమాట. సో అందుకోసమే ఇది చేసి పెట్టమన్నారు. నేనైతే చేసి పెట్టాను. చాలా బాగుంది, సింపుల్. నాకు కూడా రాదు, నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందనమాట. హెల్త్కి హెల్త్, ఇంకా టేస్టీకి టేస్ట్. చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను కూడా ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. సో కొత్తగా నా ఛానల్ని అయితే ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్ ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి అన్ని పాత వీడియోస్ చూడండి. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బాయ్.